Hi friends, welcome to our channel. Today discussing about the subject name English Methodology. English Methodology లో మనం APT 2024లో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్కి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో పొందుపరిచి ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అయితే ఇప్పుడు డిస్కషన్ అయితే చేస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. గతంలో అడిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ బిట్ వచ్చేసి ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద త్రూ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. మనకు ఈ యొక్క వాక్యంలో మనకి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు కాబట్టి చిన్న చిన్న వర్డ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ లింక్ అంటే టార్గెట్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ మెథడ్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. The following method established direct link between the throw and the expression in the target language అంటే డైరెక్ట్ మెథడ్ నుంచి తీసుకుంటామన్నమాట. క్వశ్చన్ నెంబర్ 85కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86లో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు ఉపయోగించే టెక్నిక్స్లో కానిది ఏది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రోల్ ప్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటివి టీచింగ్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్. ఇక్కడ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నారు, అంటే ఇక్కడ మూల్యాంకనం గురించి ప్రస్తావన జరిగింది కాబట్టి ఇది టెక్నిక్స్లో లేనిదిగా మనం గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 86కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూసినట్లయితే ద రెయిన్ ఫాల్స్ డాష్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ద ఫిట్స్ ద బ్లాంక్. అంటే ద రెయిన్ ఫాల్స్, రెయిన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది రెయిన్ అంటే ఫ్రమ్ అబౌవ్, పై నుంచి వస్తుంది అని అయితే పెట్టచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 87కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ద రెయిన్ ఫాల్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అంటే ఫ్రమ్ అబౌవ్ అంటే పై నుంచి వస్తుంది, ఫ్రమ్ అంటే నుంచి వస్తుంది, అబౌవ్ అంటే పైన. ద రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ అబౌవ్, రెయిన్ అనేది పైనుంచి పడుతుంది అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 87కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 అయితే చూద్దాం. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ ద అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. క్వశ్చన్ నెంబర్ 88కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూసినట్టయితే మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్, ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. పైన ఇచ్చినటువంటి వాక్యంలో మే యొక్క ప్రాముఖ్యతను అయితే తెలియజేయమన్నారు. ఇక్కడ మే అనే హెల్పింగ్ వర్క్ దేన్ని తెలియజేస్తుందంటే పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్ అండి. ఇప్పుడు మే ఐ కమ్యూన్ అని మనము టేకింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ని తీసుకుంటాం. అదేవిధంగా మే ఐ యూజ్ యువర్ ఫోన్, మే ఐ యూజ్ యువర్ పెన్, అలా అంటే ఒక పర్మిషన్ అడగడానికి, రిక్వెస్ట్ అడగడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట మే. సో పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్కి మేని ఉపయోగిస్తాము అనమాట. క్వశ్చన్ నెంబర్ 89కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ అంటే ఆప్షన్ 4 అండి, పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ ఈమె స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ అన్నారు. ఇక్కడ స్పానిష్ అనే లాంగ్వేజ్ ముందు ద అనే ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుందంటే ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, అంటే ఇక్కడ స్పానిష్ అనే భాష ముందు ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు అనమాట. సో 90 దానికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంతటితో అయితే ఒక ప్రీవియస్ పేపర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 85 ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ త్రూ కమాండ్స్. ఈ యొక్క కింద ఉన్నటువంటి ఈ 4 యొక్క మెథడ్స్లో ఒక మెథడ్ని ఉపయోగించి మనం కమాండ్స్ని విద్యార్థులతో చేయించాలి. కమాండ్స్ అంటే డ్రిల్ చేస్తాం కదా, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి, ఇలాను పైకను డ్రిల్ చేపిస్తాం కదా, అలా కమాండ్స్ చేయించడానికి ఉపయోగించే బోధన లాంగ్వేజ్ ఏంది? ఈ లాంగ్వేజ్ ద్వారా మనం కమాండ్స్ నేర్పించవచ్చు అని చెప్తే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ ద్వారా చేయించనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్ వర్డ్స్ బికమ్ ప్రామినెంట్ ఇన్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ టెక్స్ట్ బట్ అవుట్ సైడ్ ద టెక్స్ట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్, సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఆదాక్ వొకాబులరీ అండి. ఈ అదోక్ వొకాబులరీని ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు.
వీటితో బయటకి ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. ఇప్పుడు నాగుపాముని చూస్తాము, దానికి టెక్స్ట్ బుక్ పరంగా నాజా అని ఒక సైంటిఫిక్ వర్డ్ అయితే ఉంటుంది. బట్ దాన్ని రియల్ లైఫ్లో కానీ మనం నార్మల్గా దాన్ని అయితే ఉపయోగించామన్నమాట. అలాంటి వర్డ్స్నే యాదక్ వొకాబులరీ అంటారనమాట. వీటిని ఓన్లీ టెక్స్ట్ బుక్ పరంగా మాత్రమే ఉపయోగిస్తారు. అవుట్ సైడ్లో దీనికి ఎటువంటి ఉపయోగము ఉండదన్నమాట. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాదక్ వొకాబులరీ. అదే కంటెంట్ వొకాబులరీ అంటే మామూలుగా టెక్స్ట్ బుక్లో నార్మల్ పదాలను ఉపయోగించే వాటిని విషయాత్మక పదజాలం అని అయితే పిలుస్తారనమాట. ఇట్ రైన్డ్ డాష్ ద డే, చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. త్రో అవుట్, ఇట్ రైన్డ్ త్రో అవుట్ ద డే అనమాట. క్వశ్చన్ నెంబర్ 87 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇట్ రైన్డ్ త్రో అవుట్ ద డే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూసినట్టయితే సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్ మెయిన్ క్లాజ్. కింద ఉన్నటువంటి సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ కలిగినటువంటి సెంటెన్స్ని చూస్ చేసుకోమని చెప్తున్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 88కి ఆప్షన్ 3 అండి. హీ ఏట్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. అతని పని అయిపోయిన తర్వాత, అతని హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత హీ ఏట్ డిన్నర్, అతను డిన్నర్ తిన్నాడు. ఇక్కడ మనం మెయిన్ క్లాజ్ను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 88కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 అయితే చూద్దాం. మోడల్ వర్బ్ అయినటువంటి కుడ్ గురించి అయితే ఉంటుంది. ద మోడల్ వర్బ్ కుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. ఈ కుడ్ అనే దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో అని అడుగుతున్నారు. కెన్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. అదే కుడ్ వచ్చేసి మనకు పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. అంటే నేను గతంలో ఇది చేసేదాన్ని అని చెప్తే అది కుడ్ అనే వర్డ్ ఉపయోగించాలి. ప్రజెంట్ నేను ఇది చేయగలను అని వాడితే కెన్ ఉపయోగిస్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 89కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ద మోడల్ వర్బ్ కుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90లో సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ గురించి ఒక సరైన స్టేట్మెంట్ అయితే చూస్ చేసుకోమంటున్నారు. ఆర్టికల్స్ హెల్ప్స్ టు క్లారిఫై వెదర్ టు నౌన్ బీయింగ్ రెఫర్డ్ ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్ అండి. క్వశ్చన్ నెంబర్ 90కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్స్ హెల్ప్స్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 90కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మరో 3 ప్రాక్టీస్ పేపర్తో అయితే మీ ముందరికి వస్తా. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం. మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపించి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహకంగా అనిపిస్తుంది. సో డూ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్.